హాయ్, వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఇప్పుడు బర్నింగ్ టాపిక్ లడ్డూ వివాదం. ఈ లడ్డూ వివాదంలో రాజకీయ వ్యూహాలు ప్రతి వ్యూహాలు నడుస్తూ ఉన్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు దీనికి సంబంధించి ప్రాయశ్చిత దీక్ష తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన 2వ తారీఖున తిరుమల వెళ్ళి కాలినడకన తిరుమల వెళ్ళి ఆయన అక్కడ దీక్షను విరమింప చేయాలి అనేసి ఆయన సంకల్పించుకున్నారు. ఈలోపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పోటీ పర్యటన పెట్టుకున్నారు. తాను కూడా తిరుమల వెళ్తానని పాప ప్రక్షాళన యాత్ర చేస్తారని చెప్తున్నారు. ఏ పాప ప్రక్షాళన యాత్ర చేస్తారు? గతంలో 5 సంవత్సరాలుగా ఆయన చేసిన పాపాలను ప్రక్షాళన చేయడానికి ఏమైనా యాత్ర చేస్తారా తెలియాల్సి ఉంది. అయితే ఆయన 27వ తారీఖు పవన్ కళ్యాణ్ గారి కంటే ముందే నేను తిరుమలకు వెళ్తానని నిర్ణయించారు. ప్రభుత్వం మీద ఎదురుదాడి చెయ్యాలి అని తన శ్రేణులకు సూచించారు. 28వ తారీఖున తాను తిరుమల శ్రీవారిని దర్శించుకుంటానని, అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని, పాప ప్రక్షాళన పూజలు నిర్వహించాలని జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. ఇది ఇప్పుడు రాష్ట్రంలో అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. ఎందుకంత ఉత్కంఠభరితం అంటే, ఎవరైనా తిరుమలకు వెళ్ళొచ్చు, తప్పేమీ లేదు. భగవంతుడిని దర్శించుకోవచ్చు, అస్సలు తప్పు లేదు. అధికార పక్షానికి ఉన్న అర్హత ప్రతిపక్షానికి కూడా ఉంటుంది, తప్పేమీ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలను మరింత అపహాస్యం చేయడానికి వెళుతున్నారా, పరిహాసం చేయడానికి వెళుతున్నారా, దాడి చేయడానికి వెళుతున్నారా, లేకపోతే కమ్యూనల్ వైలెన్స్ను సృష్టించడానికి వెళ్తున్నారా, నిజంగా భక్తి ప్రపత్తులతో వెళుతున్నారా, నిజంగా పాప ప్రక్షాళన చెయ్యాలి అన్న ఒక పశ్చాత్తాపంతో వెళుతున్నారా, ఎందుకు వెళుతున్నారనేది ఇక్కడ చర్చనీయాంశమైంది. ఎందుకు ఇన్ని మాటలు అంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి మీద భక్తిని చాటుకోలేదు, తిరుమల వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసాన్ని చాటుకోలేదు. మరి అటువంటప్పుడు ఆయన చేసే పాప ప్రక్షాళన యాత్ర దేనికోసమన్న చర్చ వస్తోంది. అబ్దుల్ కలాం తిరుమల వెళ్ళినప్పుడు డిక్లరేషన్ మీద సంతకం చేశారు. అలాగే సోనియా గాంధీ తిరుమల వెళ్ళినప్పుడు డిక్లరేషన్ మీద సంతకం చేశారు. పరమతాల వాళ్ళు అంటే ఇతర మతస్థులు ఒకవేళ తిరుమలను సందర్శించాలి అని అనుకుంటే గనక ఖచ్చితంగా డిక్లరేషన్ మీద సంతకం చేయాల్సి ఉంటుంది. అంటే నాకు వెంకటేశ్వర స్వామి మీద సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది, ఆయన మీద భక్తితో నేను తిరుమలకు వెళుతున్నాను అన్న ఒక డిక్లరేషన్ ఉంటుంది. ఆ డిక్లరేషన్ మీద సంతకం చేయవలసి ఉంటుంది. ఆ డిక్లరేషన్ మీద ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంతకం చెయ్యలేదు. సంతకం చెయ్యలేదంటే ఎంత అహంకారం అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. తన కాళ్ళ దగ్గరకు తిరుమల తిరుపతి దేవస్థానం సెట్ వేయించుకున్నారు ఆయన. అంత అహంకారపూరితమైన మనిషి. మరి అటువంటప్పుడు ఇవాళ దేనికి వెళుతున్నారు? ఇవాళైనా డిక్లరేషన్ మీద సంతకం పెడతారా అంటూ పురంధరేశ్వరి గారు ట్వీట్ చేశారు. డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెంకటేశ్వర స్వామి మీద భక్తిని చాటుకొని వెళ్లాల్సిన అవసరం ఉంది. అలా కాదు, నేను డిక్లరేషన్ మీద సంతకం చెయ్యను, నేను యథేచ్ఛగా నేను ఎప్పుడు ఇలానే వెళ్తాను, నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే బహుశా గతంలో కుదిరిందేమో కానీ ఈసారి కుదరదు. కారణం అంటే ఇక్కడ ఎమోషన్స్ హై లెవెల్లో ఉన్నాయి. కాబట్టి ఆయన తిరుమల పర్యటన మీద ఉత్కంఠత ఏర్పడింది. ఏ రోజు కూడా తిరుమలలో ఉండాల్సిన సంప్రదాయాలను ఆయన పాటించలేదు. సహజంగా బ్రహ్మోత్సవాలప్పుడు వస్త్రాలు సమర్పించాలన్నప్పుడు సతీ సమేతంగా ముఖ్యమంత్రి వర్యులు అక్కడికి వెళ్ళి వస్త్రాలు సమర్పించాల్సి ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా తన సతీమణితో వెళ్ళలేదు. 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి ఏనాడు ఆ పని చేయలేదు. అంటే సంప్రదాయాలను తొంగలో తొక్కారు. ఒకవేళ ఆయన సతీమణి గారికి అలాంటి పని ఇష్టం లేకపోతే, తిరుమలలో కాలు పెట్టడం ఇష్టం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తప్పుకొని ఆ బాధ్యతను ఏ దేవాదాయ శాఖ మంత్రికో మరొకళ్ళకు అప్పగించే అవకాశం ఉంది. కానీ అవకాశాన్ని ఆయన ఇవ్వకుండా ఏమైనా కానీ సంప్రదాయాలు నాకు కుదరవు, నాకు నచ్చింది నేను చేస్తా, డిక్లరేషన్ మీద సంతకం పెట్టను, సంప్రదాయాలు పాటించను అంటూ జగన్మోహన్ రెడ్డి గారు గత 10 ఏళ్లుగా వ్యవహరించిన తీరు ఇప్పటికే హిందువుల్లో ఆగ్రహానికి కారణమైంది. మరి ఇటువంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు వెళుతున్నప్పుడు ఏమని చెప్పి వెళతారు? ఇక్కడ అర్థమవుతున్నది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు సహజంగా ఒక ఆరోపణ వచ్చినప్పుడు మీరు నిజాయితీ ఉంటే ఏం చేయాలి?
ఎస్, మీరు దీని మీద ఎంక్వైరీ చేసుకోండి. ఎటువంటి పాపము నాకు తెలియదు, ఎటువంటి తప్పు నేను చేయలేదు. నా పాలక మండలి సభ్యుల్లో దీంట్లో ఎవరైనా, నేను నియమించిన పాలక మండలి సభ్యులు కానీ, ఈఓ కానీ, ఇతర అధికారులు కానీ ఎవరైనా తప్పులు చేసి ఉండుంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోండి. నా వాళ్ళైనా మీ వాళ్ళైనా ఎవరైనా కానీ శిక్షార్హమే అని చెప్పేసి బాజాప్తా చెప్పాల్సిన ఒక మాజీ ముఖ్యమంత్రి ఇవాళ దాని మీద, అంటే తిరుమలలో ఎదురుదాడి చేసే ఒక ప్రయత్నం చేయడం అనేది ఒక రకంగా ఇబ్బందికరమైన పరిణామమే అంటున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని అలిపిరి పాదాల వద్ద ఈ డిక్లరేషన్ అంశంలో అడ్డుకుంటామని తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ముఖ్యంగా హిందూ శ్రేణులు చెప్తా ఉన్నాయి. ఇక్కడ పార్టీలని మనం పక్కన పెడదాం, కేవలం హిందువులకు సంబంధించిన, హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి ఆయన డిక్లరేషన్ చేయకపోతే కనుక మెట్లు ఎక్కించే పని లేదు, ఇక మెట్ల దారిలో వెళ్ళనీయమని చెప్పేసి ఇప్పటికీ ఒక ప్రకటన జారీ చేశారు. విహెచ్పి, బజరంగ్ దళ్, ఇతర హిందూ ధార్మిక సంస్థలు ఇవన్నీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన ఈ పనికి చాలా ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఈ దశలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పర్యటన పెట్టుకోవటం, అది కూడా తిరుమల మీద దాడి చేసేలాగా ఆయన వ్యూహాన్ని రూపొందించుకున్నారని అంటున్నారు. అక్కడ గొడవ జరగాలి, అక్కడ ఇబ్బంది జరగాలి, అక్కడ గందరగోళం జరగాలి, ఇక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలగాలి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహంగా కనపడుతోంది అనేది ప్రధానంగా కొంతమంది విశ్లేషకులు చెప్తున్నమాట. మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఆయన్ని ఇంటి దగ్గర ఆపేస్తారా, లేకపోతే తిరుపతి దగ్గర ఆపేస్తారా, తిరుమలకు వెళ్ళనిస్తారా, వెళ్ళనీరా అనేది ప్రభుత్వం ఏం చేస్తుందన్న ఆసక్తితో జనం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగే క్రమంలో ప్రభుత్వానికి అన్ని రైట్స్ ఉంటాయి. ఆయన వెళ్లకుండా ఆపే రైట్స్ ప్రభుత్వం దగ్గర ఉంటాయి. చోద్యం చూస్తూ కూర్చోదు కదా ప్రభుత్వం. డెఫినెట్గా ఇంటెలిజెన్స్ నివేదికలు ప్రభుత్వం తెప్పించుకుంటోంది. జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటి, ఏ రకమైన కార్యాచరణకు పూనుకున్నారు అనేది కూడా చూస్తున్నారు. ఇప్పటికే మొబిలైజేషన్ చేస్తున్నారు వైసీపీ కార్యకర్తలను. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఒక పెద్ద ఎత్తున ఊరేగింపులాగా తిరుమలకు వెళ్ళాలి, అడ్డొచ్చిన వాళ్ళను కొట్టాలి, అక్కడ ఒక గొడవ సృష్టించాలి, తద్వారా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణింపజేసి ఈ వ్యవహారాన్ని శాంతి భద్రతల ఇష్యూగా చిత్రీకరించాలని వైసీపీ ప్లాన్ వేస్తున్నట్టుగా చెప్తున్నారు. సో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో మనం వేచి చూడాలి.